నిరాధారమైన నిందారోపణలు చేస్తూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుంటే దాన్ని ప్రజలు హర్షించరు, బాధ్యత గల ప్రతిపక్షంగా దాన్ని గుర్తించరు. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు సింగరేణికి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నటువంటి అంశాలను ప్రభుత్వ పక్షాన తెలంగాణ సమాజానికి మీ ద్వారా కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రాథమిక ఆరోపణ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్కు సంబంధించి అన్ని కూడా ఎక్సెస్లో ఇస్తా ఉన్నారు. గతంలో మా హయాంలో అంతా కూడా 10% మైనస్తో ఇచ్చినామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా 100% నిరాధారం. నేను ఒక్కొక్క మైన్ పేరు చదువుతాను, బహిరంగ చర్చకు సిద్ధము. తెలంగాణ ప్రభుత్వం హయాంలో, టీఆర్ఎస్ హయాంలో 21 గనులు ఇస్తే 1.07 తోటి మైనస్ కింద ఇచ్చినారు. ఒక్కటి కూడా మైనస్ ఇవ్వలేదు. దాని పరంపరలో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 మైన్స్ ఇచ్చినారు.